పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను వరంగల్ ఎనుమాములు వ్యవసాయ మార్కెట్ యార్డుకు తరలించినట్లు వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ తెలిపారు. ఈవీఎంలకు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశామని, రెవెన్యూ, పోలీస్ శాఖల సమన్వయంతో నిఘా కొనసాగుతుందంటున్న వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్తో మా ప్రతినిధి రమణ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలను వరంగల్లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు తరలించారు. జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ గారు ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఈవీఎంలను తరలించారు, ఎంత పోలింగ్ పర్సెంటేజ్ నమోదైందో వారిని అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, పోలింగ్ జిల్లాలో ఎంత నమోదైంది, ఈవీఎంలను రాత్రి ఎన్ని గంటల వరకు తరలించారు, ఎలాంటి ఇక్కడ భద్రత ఏర్పాటు చేస్తారు? మన వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఫైనల్ ఫిగర్స్ పోలింగ్ పర్సెంటేజ్లో 63% వస్తుంది. మనం ఇక్కడ ఎనమల మార్కెట్లో ఉన్నాం. రాత్రి వరకు 4 నియోజకవర్గం మనం సీల్ చేసాం పోలింగ్ మెషిన్స్. ఇప్పుడు భూపాల్పల్లి నియోజకవర్గం సంబంధించిన పోలింగ్ మెషిన్స్ సీల్ అవుతున్నాయి. ముఖ్యంగా మనకు ఇక్కడ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ ద్వారా ఒక 24/7 అందుబాటులో ఉండే విధంగా ఒక సెక్యూరిటీ భద్రత ఉంటుంది. అదే ప్రకారంగా మీరు చూసినట్టుగా ఇక్కడ CCTV కెమెరాస్ కూడా అన్ని చోట్ల ఉన్నాయి. ఆ కెమెరా ఫోటోస్ కూడా మనకు ఒక 24/7 అందుబాటులో ఉంటుంది. సార్ ఇంకా ఏమైనా స్పెషల్గా ఈసారి ఇప్పుడు అంటే కౌంటింగ్కి చాలా సమయం ఉంది, అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, అభ్యర్థులకు పారదర్శకంగా ఉండేందుకు ఎలాంటి చర్యలు? ఎస్, ముఖ్యంగా నేను ఇప్పుడు CCTV కెమెరాస్ మీకు చూపాను. ఈ ఫుటేజ్ మనకు కాకుండా పోటీ చేసే అభ్యర్థులు, పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్కి మనకు ఒక మార్కెట్ యార్డ్ 2 దగ్గర వాళ్ళకి 24/7 ఫుటేజ్ ఇస్తాం. వాళ్ళ తరఫున ఎవరైనా వచ్చి ఇది మనకు 24/7 ఫుటేజ్ చూసుకోవచ్చు. ఇది సో మనకు దీని మీద చేస్తే ఒక రాజకీయ పక్షాలకి, క్యాండిడేట్స్కి ఒక నమ్మకం పెంచే విధంగా ఒక చేసిన ఒక కార్యక్రమం. ఇక్కడ ఎంతమంది సిబ్బందితో ఇక్కడ భద్రత పర్యవేక్షించి ఏర్పాటు చేస్తారు? పోలీస్ భద్రత సంబంధించిన ఇక్కడ ఒక ప్లాటూన్ ఉంటుంది. ఒక ప్లాటూన్లో దాదాపు 18 మంది మెంబర్స్ ఉంటారు. అది కాక మనకు లోకల్ పోలీస్ తరఫున ఇంకొక 10 మెంబర్స్ 24/7 ఉంటారు. తర్వాత మనకు లోకల్ తహసీల్దార్స్ కూడా ఇక్కడ 24/7 డ్యూటీలో ఉంటారు. ఇది సో ఇది టోటల్ ఏరియా మన కంట్రోల్లో ఉంటుంది. ఈ ఏరియా టోటల్గా నిశ్చితంగా ఏరియా ఒక బ్యాండ్ ఏరియా అయిపోతుంది. ఇది మొత్తానికి ఇక్కడ పోలింగ్ ప్రశాంతంగా ముగిసినప్పటికీ పోలీస్, రెవెన్యూ యంత్రాంగం పకడ్బందీ అంటే ఈ రెండు కూడా సమన్వయంతో ఇక్కడ భద్రత ఏర్పాటు చేస్తున్నాము. వెబ్కాస్టింగ్ ద్వారా ప్రతి ఈ ఎన్నికలకు పోలింగ్కి కౌంటింగ్కి మధ్య ఉన్నటువంటి ఈ గ్యాప్, ఈ 43 రోజుల పాటు ఏదైతే ఉందో సీసీ ఫుటేజ్ల ద్వారా అభ్యర్థులకు పారదర్శకంగా ఉండే విధంగా కూడా చర్యలు చేపట్టామని కలెక్టర్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ శివతో రమణ, 99 టీవీ వరంగల్. For more updates, please subscribe 99 TV Telugu.